సోదరిమణులారా, ఈ రోజున కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపైన గ్యాస్ గుదిబండ వేసింది. సాధారణంగా ధరల పెంపంటే ₹1 ₹2 ఉంటుంది. కానీ ఈ రోజున మోయలేని భారం అకస్మాత్తుగా ₹50 మేరకు గ్యాస్ ధర పెంచడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉండదని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. కందిపప్పు, మినపప్పు, బియ్యము, అలాగే అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఆకాశాన్ని అంటున్నాయి. అలాగే మనకున్నటువంటి ఇంటి పన్ను, నీటి పన్ను మీద పన్నులు వేసి నడ్డి విరుస్తున్నటువంటి, పోటీ పడుతున్నటువంటి నగరపాలక సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా పోటీ పడి ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న పాల ధరలు లీటర్కి ₹2 పెంచారు. మేము అడుగుతూ ఉన్నాం, మరి ఎన్నికల ముందు ప్రజలపైన ఏ రకమైనటువంటి భారాలను మోపమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో రకరకాలైనటువంటి పన్నులు పెంచినప్పుడు వారు చెప్పారు బాధుడు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. ప్రశ్నించేటటువంటి పవన్ కళ్యాణ్ ₹50 పంచడం సరైంది కాదని చెప్పి ప్రశ్నించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎన్నికల సమయంలో ఒకటి, ఎన్నికల తర్వాత ఇంకొకటి నాటకాలాడేటటువంటి కూటమి నాయకుల యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకసారి 11 నెలల్లోనే మరొకసారి పెంచారు. ఈ రోజున ₹50. మనం చూసినట్లయితే ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఏం చెప్తా ఉన్నారంటే 1200 డిమాండ్ లేనటువంటి డిమాండ్ని పెంచుతారు. ఒకరోజు ₹1200 గ్యాస్ ధర తీసుకెళ్తారు. ₹1200 పెంచి అక్కడి నుంచి తగ్గిస్తున్నట్టుగా రూపాయి తగ్గించడము, ₹4 పెంచేటటువంటి చర్య చేపట్టడం అనేటటువంటిది బీజేపీ ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నది. ఈ రోజున గ్యాస్ ధర ₹825.50 గ్యాస్ ధర ఉంది నిన్నటి వరకు. రేపటి నుంచి ₹875.50 గ్యాస్ ధర పెరగబోతూ ఉన్నది. అది కాకుండా గ్యాస్ బాయ్స్కి అలాగే ఇతర రేట్లు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేసింది, ఈ గ్యాస్ ధర పెంచేటటువంటిది ₹50 పెంచుతాం, కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక ధర ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆయా రాష్ట్రాల్లో ఉండేటటువంటి పరిస్థితులను బట్టి ఆ ప్రభుత్వాలు తగ్గించుకోవచ్చు, ఆ ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి తగ్గించుకోవచ్చు అనేటటువంటిది మనకు అర్థమవుతా ఉన్నది. అందువలన రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం, అలాగే జనసేన పార్టీలు ఆలోచించి ఈ ₹50 పెంచకుండా ఉపసంహరించేటటువంటి దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లు పెంచేటటువంటిది పెంచకుండా ఉండేదానికోసం మీరు నోరు విప్పి నరేంద్ర మోడీ దగ్గర, మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వం దగ్గర నోరు విప్పి ఆందోళన చేసి పెంచేటటువంటి గ్యాస్ ధరను ఉపసంహరించేటట్లుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తూ వెంటనే ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం పైన సిపిఐగా ఇమీడియట్గా స్పందించి కార్యక్రమం చేపట్టడం జరిగింది. భాగస్వాములైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రాబోయేటటువంటి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి, మొట్టమొదటి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా, అది కార్పొరేట్లు అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, పార్లమెంట్ సభ్యులు అవ్వచ్చు, మీ నుంచి గొంతు విప్పండి. మీ దీంట్లో చట్టసభల్లో గొంతు విప్పి ఇది సరైనది కాదని చెప్పి ప్రజల మీద భారం పడుతుందని చెప్పి మీరందరూ కూడా గొంతు విప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఉపసంహరించుకునేటట్లుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ